నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతలపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైఎస్ఆర్సీపీకి హోంమంత్రి అనిత సవాల్. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తా. ఖరీఫ్ సీజన్ పై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల. చల్లా సత్యవాణి విరచిత గ్రామ దేవతలు పుస్తకావిష్కరణ. 50 పుస్తకాల రచన పూర్తి చేయాలని ప్రముఖుల ఆకాంక్ష. ఖైదీలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్రోల్ బంకులు. రాజమహేంద్రవరంలో ప్రారంభించిన హోంమంత్రి. ప్రజలకు నిత్యం సేవకుడిలానే పనిచేస్తా. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీని తాము తగ్గించలేదని, భద్రత కుదించారు అంటూ ఆయన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ కల్పించాలో అంతవరకు ఆయనకు భద్రత ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మహిళా జైలును సోమవారం పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత జైళ్ల శాఖ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రిజన్ కేఫ్ బాక్స్ క్రికెట్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని జగన్ భయపడుతున్నారు. రాష్ట్రంలో 20,000 మంది పోలీసులు కొరత ఉంటే ఆయనకు 900 మందితో సెక్యూరిటీ కావాలా అని నిలదీశారు. మా పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైల్లో పెట్టారు. నేడు పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుందని వ్యాఖ్యానిస్తూ చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక భావోద్వేగానికి గురయ్యారని పేర్కొన్నారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారని, ములాఖతులు, ఆహారం వంటివన్నీ బాగానే అందుతున్నాయన్నారు. జైళ్ల శాఖ సిబ్బంది కూడా పోలీసులతో సమానంగా తమకు ఆరోగ్య భద్రత, ఈఎల్ సౌకర్యాలు కల్పించారని విజ్ఞప్తి చేశారని, త్వరలోనే అవన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి క్షమాభిక్ష పడిన ఖైదీలను విడుదల చేయాలని భావించేటప్పటికీ ఫైల్ ఇంకా ప్రాసెస్లో ఉందని, అక్టోబర్ 2వ తేదీ నాటికి విడుదల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్, రాజమహేంద్రవరం సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జైళ్ల శాఖ అధికారులు ఐ శ్రీనివాసరావు, ఎంఆర్ రవికిరణ్, సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్ కి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఫ్ కి, ప్రిజన్ కేఫ్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రిజన్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళ డైలీ వైజ్ గా ఉన్న అమౌంట్ ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ ని బ్యాంక్ లో వేయటం, కొంత అమౌంట్ ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. దీనిలో భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయడానికి ఈ జైలు శాఖ అనేది జైల్లో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యేసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరివైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని, ఏకపాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని, పరదాలు కట్టుకొని, చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్,
ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే. ఆయన ఫీల్ అయిపోతున్నాడు, చుట్టూ కనిపించకపోయేసరికి, పోలీసులు కనిపించకపోయేసరికి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా, అంతే. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో సోమవారం జరిగిన రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్లు రైతులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో 472 కోట్లు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా చేయలేదని విమర్శించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని, చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా, పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనే భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. రైతుల్ని కాపాడుకుంటాం. ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం. అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి 31వ తారీఖు కల్లా 2025 మార్చి 31వ తారీఖు కల్లా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లకు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం. అన్ని వర్గాల వారు భాగస్వామ్యులై అందరి చేత పూజలందుకునే దేవతలే గ్రామ దేవతలని మహోపాధ్యాయ శాస్త్రనిధి రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. కొన్ని దేవాలయాల్లో కొన్ని కులాల వారే పూజలు చేస్తారని, గ్రామ దేవత ఉత్సవాల విషయంలో అందరూ పాలు పంచుకుంటారని ఆయన అన్నారు. దేశమాత, భరతమాత, వేదమాత అని ఎలా స్త్రీమూర్తితో చూస్తామో అలాగే గ్రామానికి సంబంధించి స్త్రీమూర్తిని దేవతగా, గ్రామ దేవతగా కొలుస్తామని, శక్తి స్వరూపిణి వివిధ రూపాల్లో అమ్మవారిగా కనిపిస్తుందని ఆయన అన్నారు. డాక్టర్ చెల్లా సత్యవాణి రచించిన గ్రామ దేవతలు పుస్తకావిష్కరణ సభ స్థానిక కోర్లమ్మపేట కోర్లమ్మ తల్లి గుడి ప్రాంగణం వద్ద నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా పాల్గొన్న గోపాలకృష్ణ శాస్త్రి పుస్తకావిష్కరణ చేస్తూ డాక్టర్ సత్యవాణి రాసే పుస్తకాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. ఏ క్షేత్రం దర్శించినా అక్కడి స్థల పురాణం మొదలుకొని చారిత్రక విషయాలు, ఏ ప్రదేశాలు చూడాలి, ఎలా వెళ్ళాలి, వాహనాలకు ఎక్కడ ఎంత ధర చెల్లించాలి వంటి అన్ని విషయాలతో రాయటం సత్యవాణి గొప్పతనమని పేర్కొన్నారు. ప్రస్తుతం 38 పుస్తకాలు రచించిన డాక్టర్ సత్యవాణి 50 పుస్తకాలు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహిస్తూ చిన్న విషయాలు కూడా పొందుపరుస్తూ డాక్టర్ సత్యవాణి రాసే పుస్తకాలు చేతిలో ఉంటే గూగుల్ గైడ్ అవసరం లేవన్నారు.
సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను ఆమె తీసుకొస్తున్నారని అభినందించారు. ప్రజాపత్రిక సుదర్శన్, విఎస్ఎన్ కృష్ణకుమార్, కోర్లమ్మ తల్లిగుడి పూజారులు పిల్లి రమేష్, రచయిత సత్యవాణి మాట్లాడారు. రాజమహేంద్రి కళాశాల డైరెక్టర్ తేతలి ఉమామహేశ్వరి, బివి రాఘవరావు, డాక్టర్ ప్రభాకరరావు, డాక్టర్ జయప్రద, కర్రి శ్రీనివాస్, మణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. సత్యవాణి గారి పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. ఆవిడ పుస్తకాలు ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాలైనా ప్రతి పుస్తకాన్ని నేను చదువుతాను. 38 పుస్తకాలు కూడా చదివాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను 3 సార్లు చదివాను. ఎప్పుడే నాకు 3 రోజుల క్రితం వచ్చింది, 3 సార్లు చదివాను. ఆవిడ పుస్తకం ప్రత్యేకించి ఏమిటంటే ఒక్క అక్షర దోషం కూడా ఉండదు, ఒక్క తప్పు కూడా ఉండదు, పట్టుకుందామంటే ఉండదు. అది ఒకటి ప్రత్యేకత, అది చదివించే తత్వం ఉంటుంది. అంతేకాకుండా ప్రవాహ వేగం. ఇది 80 పేజీల పుస్తకం. మనం మొదలు పెడితే చివరి దాకా వదిలిపెట్టాం. చూసుకోవాలి, ఇంకా ఇంకా టైం ఉంటే ఒక 5 నిమిషాలు ఆపి ఆ పని ఆపు చేసుకుని చదివేస్తాం. ఈ ప్రవాహ వేగమే రచయితకి గొప్పతనం. పుస్తకం గ్రామదేవ తెలుగులో దాదాపు 100 పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు 100 పుస్తకాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ప్రతి రచయిత ఆ ముందు విశేషమే తగిలించలేదు. అంటే పలా మహాశక్తి స్వరూపుని గ్రామదేవతని కానీ ఏదో విశేషం తగిలించకుండా ఉత్తి గ్రామదేవతలు అని పేరుతో వేశారు పుస్తకాలు అంతా. చాలామంది ఇది మన రాజ్యం నుంచి కూడా వచ్చాయి. ముందే సత్యనారాయణ వేసాడు, చాలామంది వేశారు గ్రామదేవతల పుస్తకాలు. ఒక్కొక్క గ్రామదేవతకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు. సరే, పల్లెటూరు వాతావరణం, నేను పల్లెటూరులో పుట్టి తిరగలేదు కనుక నాకు తెలియదు. మా కృష్ణకుమార్ గారు పల్లెటూరు వాతావరణాలు అన్నీ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అదే అలవాటు నగరాల్లో దొరకడం కష్టం. నగరానికి మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళితే ఇది కూడా దొరకడం కష్టం. ఇక్కడ జాతర చేసినట్టుగా ఏ బొంబాయిలోనూ కలకత్తాలోనూ జాతర చేయమంటే అది అవడం కష్టం. అంటే దేశాచారాన్ని బట్టి అక్కడ ఎంతవరకు వీలవుతుందో, ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయో దాన్ని అనుసరించి మనిషి దేవుడి మీద నమ్మకం, దేవుడిని మనం పూజించాలి, దానివల్ల మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అనే భావంతో ఈ దేవాలయ వ్యవస్థ గ్రామ దేవతలతో పాటు ఉంది. ఇది ఆలయాల ప్రత్యక్ష దర్శిని అని పేరు పెట్టారు హెడ్డింగ్. ఆలయాల ప్రత్యక్ష దర్శిని అంటే అలాంటి మనకు కలవని చూపిస్తారు. అంటే నేను గ్రంథం ఆవిష్కరించినప్పుడు కూడా టైటిల్ క్షణికావేశంలో తప్పులు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలైన తరువాత వారికి ఉపాధి ఇబ్బందికి ఎదురవ్వకుండా చూడాలనే లక్ష్యంతోనే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధి కల్పించి వేతనాలు అందిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రవరం సబ్ జైల్ ప్రాంగణంలో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి వనిత ప్రారంభించారు. ఏపీ ప్రిషన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుడి వాహనానికి స్వయంగా వాహనానికి పెట్రోల్ పోయడం జరిగింది. ఈ బంకుల ద్వారా వారికి అందుతున్న వేతనాన్ని కొంతమేరకు ఇంటికి పంపించడం తో పాటు మిగిలిన దాన్ని వారి అవసరాలు తీర్చుకునేందుకు ఖర్చు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ నేరాల జోలికి వెళ్లకుండా జీవనాన్ని సాఫీగా సాగించేందుకు ఇక్కడ పొందుతున్న ఉపాధి అక్కరకు వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో 3 అవుట్లెట్లు కూడా ఖైదీలతోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఐజీ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ శ్రీనివాసరావు, డిఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. ప్రజలే దేవుళ్లుగా, ఒక నాయకుడిలా కాకుండా సేవకుడిగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. కోరుకొండ మండలంలోని రాజవరం, కణుపూరు గ్రామాల సచివాలయాలు సందర్శించడం జరిగింది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ హర్షాన్ని ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల కోసం పలువురు అభ్యర్థించారు. తమ గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవకుడిగా పనిచేయడం
చేయడంలోనే తనకు ఆనందం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి స్ఫూర్తి పొందుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లిన సమస్యల పరిష్కారానికి కూడా సీఎం, డిప్యూటీ సీఎం నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వారి సహకారంతో రాజానగరం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు 32 కోట్ల రూపాయలు మనకి రోడ్లు, డ్రైనేజీ నిమిత్తం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభిస్తారు. 4 లక్షల రూపాయలు స్టేట్ది, సెంట్రల్ది కలిపి ఇంటి లోన్ల సదుపాయం అనేది ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరుగుతుంది, స్థలం ఉన్న వారికి. కాబట్టి ఈ యొక్క పల్లెటూరులో ఎక్కడ ఇళ్ల స్థలం వచ్చినా 3 సెంట్లు ఉండాలని చెప్పేసి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇలా ఏదైతే చెప్పారో, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా 15,000 లెక్క తల్లికి 100 ఇస్తామన్నాం. ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా మీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నాకు చెప్తే మీ సమస్య నేనే తీరుస్తాను. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ పాలిటెక్నికల్ కాలేజీ కోసం స్థల సేకరణ జరుగుతుంది. అది మన మొదటి విషయం. మన పాలిటెక్నికల్ కాలేజీ మనకు వస్తాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనితీరుపై కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జి ఉమామహేశ్వరరావుని అడిగి తెలుసుకుని వారు చేయవలసిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా అంతటా ఉన్న 481 సీసీ కెమెరాల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, వీటి ద్వారా జిల్లాల్లో నేర నియంత్రణకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా అంతటా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను 24/7 పర్యవేక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా తమ ఇళ్లు, ఆఫీసు చుట్టుపక్కల ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇలా చేయడం ద్వారా భద్రతా నిఘా పెంచుకోవచ్చని సూచించారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో దీనికి సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పనిచేస్తున్న లక్షలాది మహిళా కార్మికులకు భద్రత కల్పించకుండా గౌరవ వేతనం పేరుతో వారి శ్రమ దోపిడీ చేస్తున్నారని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు 26,000 అమలు చేస్తామని మాట తప్పారని పేర్కొన్నారు. జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు వి కొండలరావు, సుబ్బారావు, పేపర్ మిల్ యూనియన్ నాయకులు ఎం భద్రరావు, కె రామకృష్ణ, భవన నిర్మాణ సంఘం నాయకులు మహేష్, ప్రభుత్వ ఆసుపత్రి నాయకులు ప్రసాదరావు, గోల్డ్ స్పాట్ యూనియన్ నాయకుడు రమేష్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ జాతీయ సమ్మె సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, అలాగే రాజమండ్రి ఆసుపత్రి సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ లీడరు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు, యానిమేటర్ నాయకులు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, సిపిఐ ఆచరణ జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మేళనాలకు చాలా ప్రాధాన్యత కూడి ఉంది. ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేసి ఈ దేశ సంపదను వాళ్ళు దాసోహం చేస్తున్నాడు. అందుకనే ఈ సమ్మేళనాల ద్వారా కార్మికులందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సమేతడానికి ఈ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఎందుకు విశాఖపట్నంలో జరగడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 32 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ ఆపుతామని చెప్పారు. ఇప్పుడు అధికారులు వచ్చారు కాబట్టి దానికి సొంతగాళ్ళు కేటాయించి ప్రైవేటీకరణ ఆపాలని కోరుతున్నాం. నేను ఒకటే కోరుతున్నాను, దుర్గేష్ గారు, మీరు చాలా శాంతిపరులు, సేవా తత్పరులు. దయచేసి మీరు ఈ జిల్లా మంత్రిగా జోక్యం చేసుకుని పేపర్ మిల్లులో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఒక జాయింట్ మీటింగ్ వేసి పేపర్ కార్మికులు న్యాయం చేయబోతున్నాం.
చివరగా హమాలి కార్మికులందరూ కూడా సమగ్ర సంక్షేమ చట్టం తెస్తా అన్నారు. దానికి కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. రేపు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జాతీయ ఏఐటీసీ సమ్మేళనాలు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ హాల్లో ఉన్నాయి. దానికి దేశవ్యాప్తంగా అందరూ నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి ఏఐటీసీ అనుబంధ సంఘాలు ఉన్న ఏఐటీసీ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ ఈ జాతీయ సమ్మేళనంలో పాల్గొని వివిధ కార్యక్రమాల మీద దశ నిరూపణ చేయడానికి రేపు హాజరవుతూ ఉన్నారు. ఆ మీటింగ్ ని ప్రతి ఒక్కరూ కామ్రేడ్స్ అందరూ అన్ని కార్మిక సంఘాల నాయకులు దాంట్లో పాల్గొని ఈ జాతీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏఐటీసీ తరఫున తూర్పుగోదావరి జిల్లా ఏఐటీసీ తరఫున ఈ కార్మిక సంఘాల నాయకులకి కార్మికులకి అందరికీ ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానవాయిపేటలోని జిఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిర్వహించిన దేశభక్తి గీతాలాపన అందరిలో దేశభక్తిని పెంపొందించింది. మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ ఎస్పీఎస్ అమీర్ ఆధ్వర్యంలో ఆనం రోటరీ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ సినీ ఫేమ్ గజిబిజి పదని సోమ్ల నాయక్ ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల దేశభక్తి గీతాలు దేశభక్తి ప్రబోధకంగా సాగాయి. గోదావరి పైన, రాజమండ్రి పైన అకాడమీ డైరెక్టర్ అమీర్ రచించి పాడిన ఒక పాట ఆడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు. రానున్న పుష్కరాలకు 1000 మంది విద్యార్థులతో వరల్డ్ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ అమీర్ తెలిపారు. వక్తలు మాట్లాడుతూ నేటి సమాజ రుగ్మతలకు సంగీతం దివ్య ఔషధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రముఖుడు, సమాజ సేవకుడు షేక్ షుబాన్ సంగీత కార్యక్రమానికి వాయిద్య సహకారం అందించిన తబలా విద్వాంసుడు కళ్యాణ్ కుమార్, కీబోర్డు వాద్యకారుడు సుధీర్ బాబును వ్యాఖ్యాతగా వ్యవహరించిన షేక్ ఇబ్రహీంను సన్మానించారు. దేశభక్తి గీతాలాపన చేసిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. నాకు నేనే విని ఎవరికి వినిపించకుండా ఆనందపడుతూ ఉంటాం. నిజంగా సంగీతం ఇలా చెప్పారు. సంగీతం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణవాయువు లాంటిది. గాయాన్ని నయం చేసే గానం ఉందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇచ్చేదంటే కొన్ని రోగాలకి మరి సంగీతంతోనే తగ్గించడం అనే ఒక గొప్ప గుణం ఉంది. కాబట్టి ఈ సంగీతం ఎప్పుడు కూడా అజరామరం, ఎప్పుడు కూడా ఈ భూమి ఆకాశాలు ఈ పంచభూతాలు ఉన్నంతసేపు సంగీతం ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుందని చెప్పేసి మరి మనం చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కళాకారులు ఎప్పుడు కూడా నిత్యం వర్ధిల్లుతూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక యొక్క ఒక గొప్ప విశేషం ఏంటంటే సోమ్ల నాయక్ గారు ఒక గొప్ప కళాకారులు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి, నాకు ఒక గుర్తింపుగా, ఒక గుర్తుగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు, రాజనగరం, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లుగా పి కాశీ విశ్వనాథ్, ప్రసన్న వీరయ్య గౌడ్, తిప్పా గణేష్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ వారిని నియమిస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్లు ముగ్గురు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నిరోధానికి పకడ్బందీగా పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ ద్వారా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదుపైన తక్షణమే స్వీకరించి తగిన న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలో ఉన్న ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో 2003వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలిశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ స్నేహితులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.
స్థానిక గౌతమఘాట్ అరుణ ప్యాలెస్లో గురు రెసిడెన్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆనాడు 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆనాడు తాము చేసిన అల్లరిని గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తమ స్నేహితుల క్షేమ సమాచారం, వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని ఆనాటి స్నేహాన్ని అలాగే కాపాడుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు అక్బర్, త్రినాథ్, తిరుమలేశ్వరరావు, విజయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. వారు విద్యార్థులతో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇలాగే విద్యార్థులంతా క్రమం తప్పకుండా కలుస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని, మీరు ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా కూడా మమ్మల్ని మనం ఈ స్కూల్లో చదువుకున్న మేటలందరినీ సన్మానించాలి, గౌరవించాలనే భావంతో మీరందరూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా కేకేశారు, పిలిచారు. చాలా బాగుంది. మీ చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమం, ఈ గెట్ టుగెదర్కి అభినందనలు. ఇంకా ఏంటంటే మీకు ఒక్క విషయం ఏంటంటే, ఆవిడ కుట్టినా అడిగేవాళ్ళు లేరమ్మా. ఇవాళ కుడితే రానిపట్టలేదు, ఊరు కొట్టలేదు. ఆవిడ ఒక్క మాట అంటే చాలు తల్లిదండ్రులే పిల్లలు అనడానికి వీలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇందాక కూడా అదే మీటింగ్, అక్కడ కూడా అదే చెప్పాను, ఇదే చెప్పాను, మీకు కూడా ఇదే చెప్పాను. మీరు మీ ఉద్యోగాలలో పడిపోయి మీ పిల్లల్ని అశ్రద్ధ చేయకండి. మీ పిల్లల మీద పూర్తి బాధ్యత మీకు. కనీసం ఒక అరగంట రోజు మొత్తం మీద ఇవాళ స్కూల్కి వెళ్ళావు, నువ్వేం చేస్తున్నావు, ఏం చదివారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతలపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైఎస్ఆర్సీపీకి హోంమంత్రి అనిత సవాల్. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తా. ఖరీఫ్ సీజన్పై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల. చల్లా సత్యవాణి విరచిత గ్రామ దేవతలు పుస్తకావిష్కరణ. 50 పుస్తకాల రచన పూర్తి చేయాలని ప్రముఖుల ఆకాంక్ష. ఖైదీలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్రోల్ బంకులు. రాజమహేంద్రవరంలో ప్రారంభించిన హోంమంత్రి. ప్రజలకు నిత్యం సేవకుడిలానే పనిచేస్తా. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.